కాళేశ్వరం అంశం క్లైమాక్స్ కు చేరుకుంది. ఇప్పటికే దీనిపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో దీన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు సభలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతి ఇవ్వాలంటున్న బీఆర్ఎస్ కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సభలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడమే. కమిషన్ నివేదికను సభ ముందు ఉంచి సభ్యులందరి అభిప్రాయాలు తీసుకుంటామని ప్రభుత్వం గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే కమిషన్ నివేదికను తీవ్రంగా తప్పుపడుతున్న బీఆర్ఎస్ కాళేశ్వరంపై తమకు ఈ అంశంపై సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇదే అంశంపై స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేసింది. తమపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వివరణ ఇచ్చేందుకు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుతోంది. మరోవైపు కమిషన్ నివేదిక కోర్టులో నిలబడదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరి కాళేశ్వరం కూలిందా, మోటార్ల ద్వారా గోదావరి నీళ్లు పారుతున్నాయా, ప్రజలకు చూపిస్తాం. రేపు అసెంబ్లీలో ఏది చర్చ జరగాలనేది బీఏసీ సమావేశం డిసైడ్ చేయాలి. ఇప్పటిదాకా బీఏసీ మీటింగే జరగలేదు, కాళేశ్వరం చర్చ జరుగుతుందని లీకులు ఇస్తున్నారు వాళ్ళు. ఒకటి అంటేనే వాళ్ళ కుట్ర ఏందో తెలుస్తుంది. పీపీటీకి అవకాశం ఇస్తే వాళ్ళ చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకుంటారు. పీపీటీకి అవకాశం ఇవ్వలేదంటేనే కాంగ్రెస్ మొహం చాటేసింది, ప్రతిపక్షం గొంతు నొక్కుతుందని అర్థం చేసుకుంటారు. సభలో ఒకవేళ పీపీటీ ఇవ్వకపోయినా మా గొంతు వినిపిస్తాం, మా వాదన వినిపిస్తాం, నిజాలు ప్రజలకు శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సభలో పీపీటీకి అవకాశం లేకపోతే సభ బయట కూడా ఇచ్చి వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం. అయితే అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడేందుకు బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎందుకు అవకాశం ఇవ్వాలన్నారు. తప్పులు చేసిన వారికి ఎలా అవకాశం ఇస్తామని ప్రశ్నించారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్షాలు పీపీటీ ఇచ్చే సాంప్రదాయం లేదని, బీఆర్ఎస్ హయాంలో తమకు ఆ అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. అప్పుడు లేని సాంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందన్నారు. కాళేశ్వరం నివేదికపై చర్చ జరగకుండా ఉండేందుకు యూరియా పేరుతో రాజకీయం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చింది, ఎప్పుడు అసెంబ్లీ పెడుతున్నారు, ఎప్పుడు చర్చిస్తారని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఇప్పుడు న్యాయస్థానం పోయిందే, వాళ్ళు న్యాయస్థానంలో తీర్పిచ్చిందే ఇది ఎప్పుడు పెడుతున్నారని చెప్పి. మళ్ళీ ఇప్పుడు పెడితే వాళ్ళకి ప్రాబ్లం ఏంది? కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని కోరుతూ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.